శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. ఆఫీసులో కూడా బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే అకారణంగా ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఎంత కష్టపడ్డా ఫలితం కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తరపు ఆస్తులు కలిసి రావటం అనేది కొద్దిగా ఆటంకాలతోనే ఉంటుంది. అలాగే ఈ వారం కుజుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేసుకోవాలి. అలాగే అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకొని ముందడుగు వేస్తూ ఉండాలి. బుధుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాలు కొంచెం ఒడిదుడుకులతో సాగుతూ ఉంటాయి. శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రధాన గోచార గ్రహాలైన రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ 11వ స్థానంలో శని సంచారం వల్ల మేషరాశి వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఈ గ్రహాల వ్యతిరేకత పోవాలంటే రవి బలం పెరగటానికి గోధుమలు, కుజుడి బలం పెరగటానికి కందులు, బుధుడి బలం పెరగటానికి పెసలు, శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు, వీటిని నానబెట్టి గోమాతకు తినిపించాలి. అప్పుడు ఈ గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరగటానికి ప్రతిరోజు నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. శుక్రుడి బలం పెరగటానికి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, రాజరాజేశ్వరి అష్టకం, వీటిని పారాయణ చేసినా విన్నా ఈ వారం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేవాలయ దర్శనం పరంగా అమ్మవారి ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, ఆలయంలో దీపాలు వెలిగించడం ద్వారా వారం మొత్తం ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి సప్తమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఆఫీసులో పై అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ప్రధానంగా ఏ పనైనా సరే ఇతరులతో కలిసి చేయకుండా మీరు సొంతంగా చేసుకోవాలి. ఇతరులతో కలిసి చేసినట్లయితే క్రెడిట్ మొత్తం వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం తక్కువ వస్తుంది. కుజుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి వివాహ దాంపత్య సమస్యలు వచ్చే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే బుధుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. ఉద్యోగ రంగం, వ్యాపార రంగం కొంత ఒడిదుడుకులతో ముందుకు వెళుతూ ఉంటుంది. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి, లేకపోతే వృధా ఖర్చులు పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. అయితే 4 గోచార గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఏకాదశం 11లో రాహు సంచారం యోగిస్తుంది. 11లో రాహు సంచారం వల్ల ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం, ప్రాపర్టీస్ పరంగా అదృష్టం కలిసి రావటం, విదేశాలకు వెళ్ళగలగటం, ఉన్నట్టుండి ఒక్కసారిగా జీవితంలో అభివృద్ధి సాధించటం, ఇలాంటివి జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రవి, కుజుడు, బుధుడు ఈ 3 గ్రహాల బలము పెరగటం కోసం ప్రధానంగా విష్ణు సంబంధమైనటువంటి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామం చదువుకుంటే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విష్ణు సంబంధమైన ఆలయంలో దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి. ప్రదోష కాలంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో దీపాలు పెడుతూ ఉంటే ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. శుక్రుడి బలం పెరగటానికి లలితా అమ్మవారి ఆలయంలో దీపాన్ని వెలిగించుకోవాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ పారాయణ చేయటం ద్వారా వారం మొత్తం వృషభ రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు.
తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి వృత్తిపరంగా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా అనుకూలత ఉంటుంది. మంచి పదవులు లభించే అవకాశాలు రాజకీయ రంగంలో ఉన్నాయి. అలాగే ఈ వారం కుజుడు 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి భూములు, గృహాలు లాంటివి కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాలు చక్కగా అనుకూల ఫలితాలను ఇస్తాయి. రియల్ ఎస్టేట్లో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బుధుడు మాత్రం ఈ వారం మిథున రాశి వాళ్ళకి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదవటం ద్వారా విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాలు కొంత ఒత్తిడితో కూడుకొని ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. శుక్రుడు పంచమంలో యోగిస్తున్నాడు. కాబట్టి సంతానపరంగా ఆశాజనకంగా ఉంటుంది. సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. 11వ స్థానంలో గురువు సంచారం వల్ల కూడా ధనపరంగా చాలా వరకు మిథున రాశి వాళ్ళకి ఈ వారం బాగా కలిసి వస్తుంది. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి బుధుడి బలం తక్కువ ఉంది. కాబట్టి బుధుడికి అధిష్టాన దైవమైన గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రదోష కాలంలో గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి. ప్రతిరోజు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా వారం మొత్తం అనుకూల ఫలితాలు పూర్తిగా లభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఈ వారం రవి 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృత్తిపరంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కుజుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సంతానానికి సంబంధించిన వ్యవహారాలన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే బుధుడు 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంటుంది. పెద్దగా శ్రమ పడకుండానే విద్యారంగంలో అద్భుతంగా రాణిస్తారు. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా కూడా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అంతిమంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాలు కొంత ఒత్తిడితో కూడుకున్నప్పటికీ బుధుడి అనుకూల సంచారం వల్ల అంతిమంగా లాభాలు వస్తాయి. అంటే ఉద్యోగ వ్యాపార రంగాల్లో కష్టానికి తగిన ప్రతిఫలం కనిపిస్తుంది. శుక్రుడు 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి స్త్రీ మూలక ధనప్రాప్తి యోగం ఉండే అవకాశాలు ఉంటాయి. లేదా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కళారంగంలో అనుకూల ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. తృతీయంలో కేతువు సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి సోదర సోదరీమణుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు. ఈ 2 గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే రవికి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, విష్ణు పంజర స్తోత్రం చదవటం లేదా వినటం, విష్ణు ఆలయంలో సాయంకాలం పూట దీపాన్ని వెలిగించుకోవటం మంచిది. అలాగే కుజుడి బలం కూడా లేదు. కాబట్టి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం, సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా వారం మొత్తం అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో, పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల వ్యవహారాలు మాత్రం తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే కుజుడు 4వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఇల్లు, స్థలము, పొలము ఇలాంటివి కొనటం లేదా అమ్మటం లాంటి వ్యవహారాలు వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్లో అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. బుధుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. శుక్రుడు తృతీయంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా సోదరీమణులతో, సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు సింహరాశి వాళ్ళు బాగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం అవసరం. అయితే సప్తమంలో గురువు సంచారం వల్ల గోచార గ్రహాలైన రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ గురుబలం అనేటటువంటిది ఉండటం వల్ల
ధనపరంగా కలిసి వస్తుంది, ఏదో ఒక విధంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించగలుగుతారు. వృత్తిపరంగా కూడా కొంత ఆశాజనకంగా ముందుకు వెళ్ళటానికి సప్తమ గురుబలం అనేది చాలా చక్కగా సహకరిస్తుంది. అయితే రవి బుధుడు ఈ 2 గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం వినాలి. విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించాలి. కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం లేదా వెంటనే చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాన్ని వెలిగించాలి. శుక్రుడి బలం పెరగటం కోసం శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, రాజరాజేశ్వరి అష్టకం చదవటం లేదా వినటం, అమ్మవారి ఆలయంలో ప్రదోష కాలంలో దీపాన్ని వెలిగించడం ద్వారా ఈ వారం మొత్తం సింహరాశి వాళ్ళు ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి 3వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి ఉద్యోగపరంగా బాగుంటుంది, సహోద్యోగులతో అనుకూలంగా ఉంటుంది, పై అధికారుల ప్రశంసలు మిమ్మల్ని వరిస్తాయి, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కుజుడు 3వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కాబట్టి గృహయోగానికి ఈ వారం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అపార్ట్మెంట్ కానీ లేదా ఇండివిజువల్ హౌస్ కానీ మీరు దీనికోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరుల సహకారం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలన్నీ పూర్తి చేయగలుగుతారు. అలాగే బుధుడు 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది, విద్యారంగంలో బాగా రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందుతారు. శుక్రుడు ద్వితీయంలో యోగిస్తున్నాడు కాబట్టి వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. ధనలాభం ఉంటుంది. 6వ స్థానంలో శని సంచారం వల్ల కష్టానికి తగిన ఫలితం వస్తుంది. శత్రువులు నశించిపోతారు. అలాగే నరదృష్టి ప్రభావం తగ్గిపోతుంది. రోగ రుణ శత్రుబాధలన్నీ తొలగింపజేసుకొని అన్ని విధాల కన్యారాశి వాళ్ళు ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలను పొందుతారు. కేవలం రాహుకేతు దోషాలు ఉన్నాయి కాబట్టి నాగదేవతల విగ్రహాలకు పాలు పోయటం, నాగదేవతలకి తమలపాకులో కానీ జిల్లేడాకులో కానీ బెల్లం ముక్క నివేదన చేయటం, ప్రతిరోజు కూడా ఓం నవనాగదేవతాయై నమో నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, అలాగే నాగదేవతలకు సంబంధించినటువంటి స్తోత్రాలు శ్రవణం చేయటం ద్వారా ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి ద్వితీయంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట ఎవరితో కూడా వాదనలకు దిగకూడదు. వాదనల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. పై అధికారులు చెప్పింది చేయటమే తప్ప ఎదురు ప్రశ్నలు వేయకూడదు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. అలాగే కుజుడు ద్వితీయంలో ఉండటం వల్ల కోపం పెరిగి ఒక్కొక్కసారి మాట వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. మీ మాటను మీ అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే బుధుడు తృతీయంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాలు కొంత ఒడిదుడుకులతో ఉంటాయి. మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు కాబట్టి విందు భోజనం ఉంటుంది. సరదాగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. స్త్రీల సహాయ సహకారాల వల్ల సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించగలుగుతారు. అలాగే గురుబలం బాగుంది. భాగ్యంలో గురుబలం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆఫీసులో కానీ కుటుంబంలో కానీ వాటిని అధిగమించగలుగుతారు. షష్టంలో రాహు సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవన్నీ తొలగిపోతాయి. శత్రువులు ఉన్నప్పటికీ వాళ్ళు మిత్రులుగా మారిపోతారు. రుణబాధలు తీరిపోతాయి. గురు రాహువుల పరిపూర్ణమైన యోగ సంచారం వల్ల రవి కుజుడు బుధుడు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అంతిమంగా అనుకూల ఫలితాలనే పొందుతారు. అయితే రవి బలం పెరగటానికి గోధుమలు, కుజుడి బలం పెరగటానికి కందులు, బుధుడి బలం పెరగటానికి పెసలు వీటిని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రవి కుజుడు బుధుడు ఈ 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం లేదా నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం లేదా కాలభైరవ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకోవటం, కాలభైరవ స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం కానీ, ఓం కాలభైరవాయ నమః అనే మంత్రం కానీ
రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం ద్వారా తులారాశి వాళ్ళు ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం జన్మంలో రవి సంచారం వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అలాగే జన్మంలో కుజుడి సంచారం ఉండటం వల్ల కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మీ కోపం వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. బుధుడు ద్వితీయంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులకు బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాలు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను కలిగింపజేస్తే, కొంత ఒత్తిడి ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఉన్నప్పటికీ అంతిమంగా మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందటానికి బుధుడి ద్వితీయ సంచారం యోగిస్తుంది. అలాగే శుక్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి 12వ సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకోండి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏకాదశంలో కేతువు ఉండటం వల్ల భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఇష్టదైవం అనుగ్రహం వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడగలుగుతారు. ప్రధానంగా రవి బలం పెరగటానికి గోధుమలు, కుజుడి బలం పెరగటానికి కందులు, శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించాలి. రవి కుజుల బలం పెరగటం కోసం ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం, నరసింహస్వామి ఆలయంలో ప్రదోషకాలంలో దీపాన్ని వెలిగించడం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే శుక్రుడి బలం పెరగటానికి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం, లలితా అమ్మవారి ఆలయంలో ప్రదోషకాలంలో దీపాన్ని వెలిగించడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అత్యద్భుతమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి రవి 12వ సంచారం చేయటం వల్ల ఆఫీసులో శత్రువులు పెరుగుతారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు. మీరు పడ్డ కష్టం మొత్తం వాళ్ళ అకౌంట్లో వేసుకొని వాళ్ళే గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుడు 12వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. శత్రుబాధలు దిష్టి ఎక్కువగా ఉంటాయి. ఎదుటి వాళ్ళ ఏడుపులు ప్రభావాన్ని ఇస్తాయి. బాగా శత్రుబాధలు ఈ వారం ధనుసు రాశికి ఉంటాయి. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అయితే శుక్రుడు 11లో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి యోగిస్తున్నాడు కాబట్టి ధనప్రాప్తి యోగం బాగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎన్ని ఆటుపోట్లు ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ధనపరంగా మాత్రం కలిసి వస్తుంది. ఆ ఆటుపోట్లు ఒడిదుడుకులు స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే తృతీయంలో శని సంచారం వల్ల సోదరుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రధానంగా ధనుస్సు రాశికి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. అలాగే రవి బుధుల బలం పెరగటం కోసం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, అలాగే విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం లేదా వినటం, ప్రదోష కాలంలో విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం, సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదోషకాలంలో దీపాన్ని వెలిగించడం ద్వారా వారం మొత్తం కూడా ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ స్థానంలో సంచారం చేయటం వల్ల వృత్తిపరంగా లాభాలు పెరుగుతాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ మాటకు ఆఫీసులో విలువ పెరుగుతుంది. రాజకీయాల్లో మీకు పదవులు వరిస్తాయి. వ్యవసాయ రంగంలో బాగుంటుంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశాలు పెరుగుతాయి. అలాగే అధికార పదవులు మిమ్మల్ని వరించే అవకాశం ఉంటుంది. కుజుడు 11వ సంచారం చేస్తున్నాడు. దానివల్ల ప్రాపర్టీస్ కొనే యోగం కూడా ఉంది. ప్రాపర్టీస్ అమ్ముడుపోని ప్రాపర్టీస్ ఈ వారం తొందరగా అమ్ముడుపోయే అవకాశం కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఊహించని విధంగా లాభాలు పొందే యోగం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదర సోదరీమణుల వల్ల విశేషమైన లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే బుధుడు 12లో ఉండటం వల్ల విద్యార్థులు కష్టపడితేనే ప్రయోజనాలు వస్తాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఒత్తిడితో కూడిన విజయాలు లభిస్తాయి.
శుక్రుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పనిచేసే చోట స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. తృతీయంలో రాహువు యోగిస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ప్రాపర్టీ కొన్నా అమ్మినా కూడా దానివల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే విదేశీయాన ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. మకర రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి ప్రతిరోజు గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం చదవటం లేదా వినటం, ప్రదోష కాలంలో గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించటం మంచిది. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగియై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం, లలిత అమ్మవారి ఆలయంలో ప్రదోషకాలంలో దీపాన్ని వెలిగించడం ద్వారా మకర రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి దశమంలో యోగిస్తున్నాడు. అంటే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కుజుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం మాత్రం కొంచెం ఒడిదుడుకులతో ఉంటుంది. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. బుధుడు 11లో లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది. కుంభరాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. కుంభరాశి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఆశించిన స్థాయిలో మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఈ వారం బలం బాగుంది. అయితే శుక్రుడు కూడా భాగ్యంలో యోగిస్తున్నాడు కాబట్టి స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా దశమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి దశమంలో కుజుడి బలాన్ని పెంచుకోవటం కోసం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం లేదా వినటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రదోష కాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా కుజుడి బలాన్ని కూడా పెంపొందింపజేసుకొని వారం మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి భాగ్యంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఆఫీసులో సహోద్యోగులతో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుజుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి భూములు కొనటం అమ్మటం, గృహాలు కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చూసుకొని ముందడుగు వేయాలి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కొద్దిగా ఆటుపోట్లు ఉంటాయి. సోదర సోదరీమణులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. బుధుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు కష్టపడితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా కొంత ఒత్తిడి ఉంటుంది, ఒడిదుడుకులు ఉంటాయి. మనోధైర్యంతో దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. శుక్రుడు అష్టమంలో యోగిస్తున్నాడు కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడతారు. ధనపరంగా లోటు ఉండదు. ఏదో ఒక విధంగా అవసరానికి ధనం చేకూరుతూ ఉంటుంది. ద్వితీయంలో గురువు సంచారం వల్ల ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది. రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపిస్తే మంచిది. అలాగే రవి బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగటం కోసం ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదవాలి. విష్ణు సహస్రనామం చదవటం లేదా వినటం చేయాలి. విష్ణు ఆలయంలో ప్రదోష కాలంలో దీపాన్ని వెలిగించాలి. అలాగే కుజుడి బలం కూడా లేదు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రదోష కాలంలో దీపం పెట్టడం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం, వినటం లేదా ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా వారం మొత్తం అనుకూల ఫలితాలను పొందవచ్చు, వ్యతిరేక ఫలితాలను అధిగమించవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.